హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మంచి రుచికరమైన బీరకాయ చట్నీ చేయబోతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు చూద్దాం పదండి. బీరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, ఎల్లిపాయలు, మిర్చి, ఎండుమిర్చి, అది మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా తర్వాత వేసుకునేటి అన్ని చూపెడతా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నా. గంజి పెట్టా. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం చేసుకుంటున్నా. మీరు బాగా మంది ఉంటే అరకిలో అట్లా చేసుకుంటారు. నేను మినపప్పు వేస్తున్నా. ఒక చెంచా మినపప్పు వేసుకోవాలి, అంతే సరిపోతుంది. అది పావు కిలో కాబట్టి ఒక చెంచానే వేసిన. కరివేపాకు వేస్తున్నా. అమ్మో చిటపటలాడుతుంది. తర్వాత మిర్చి వేస్తున్నా. మూత తీస్తున్నా. మంచిగా మగ్గింది చూడండి, చాలా మంచిగా మగ్గింది. తర్వాత చింతపండు వేస్తున్నా. కొంచెం వేసుకోండి చింతపండు, మీరు పులుపు తిన్నట్టుగా మీకు తగినంత వేసుకోండి. మాకు కొంచెం వేస్తుంది, కొంచెమే కాబట్టి చట్నీ కొంచెమే కాబట్టి కొంచెం వేసుకున్నా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ మూత వేస్తుంది. మూత వేసుకుంటే మూత వేసుకున్న తర్వాత కొంచెం మంచి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేయాలి. కొంచెం పసుపు వేయాలి, ఉప్పు వేయాలి. ఒక చెంచా ఉప్పు 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 వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, గినంత పసుపు వేసుకోండి. బాగా వేసుకుంటే కూడా బాగుండదు. సరిపడే మందం వేసుకోండి పసుపు. తర్వాత బీరకాయ వేస్తున్నా. మళ్ళా కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే బీరకాయ నీరంతా బయటకు రావడానికి ఉప్పు వేసుకోండి. గ్యాస్ కొద్దిగా చిన్నగా పెట్టుకొని మంచిగా బీరకాయ ఇవన్నీ మంచిగా మగ్గేటట్టుగా పెట్టుకోండి. మూత వేస్తున్నా. గ్యాస్ కూడా చిన్నగా పెట్టినా. మంచిగా మగ్గినాక తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. నేను చింతపండు చెప్పలేదు మీకు. చింతపండు వేసుకోవాలి కొంచెం. చింతపండు వేసుకున్నాక తర్వాత చెప్తా. ఇది ఉడికిందో లేదో చూస్తున్నా. మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికింది చూడండి, ఎంత ముద్దు ఉడికిందో. సూపర్ ఉడికింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. చల్లార పెట్టి పట్టాలి. వేడి వేడిది పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది. రోల్ ఉంటేనేమో మనమే నూరుకుందుము, కానీ రోల్ లేదు ఇక్కడ.
అందుకే మిక్సీ పట్టుకొస్తా. మిక్సీ పట్టుకొచ్చినాక తర్వాత ఏం చేసుడు అనేది చూపెడతా, సరేనా? అప్పటిదాకా మిక్సీ పట్టుకొచ్చిన బాగా మెత్తగా పట్టుకోకుండా ఇట్లా పట్టుకోండి, ఎంత బాగుందో చూడు పచ్చడి. ఇప్పుడు పోపు పెడితే నేను పోపు పెట్టేటప్పుడు చూడండి, గ్యాస్ అది వేస్తున్నాం. గంజి వేడెక్కాలి మంచిగా. వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటే తొందరగా వేడవుతుంది ఆయిల్ కూడా. అందులో ఎక్కువ వేసుకున్నారు కాబట్టి ఆయిల్ ఇలా తక్కువ వేసుకోవాలి, కొంచెం పోపు మందం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్. ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవాలి, కానీ ఇంగువ లేదు నా కాడ, అందుకే మీకు చూపెట్టట్లేదు. ఇంగువ వేసుకోవాలి, తెచ్చుకొని వేసుకోవాలి, కానీ దొరకలే నాకు, ఇంకే నేను వేయట్లేదు. ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర కొంచెం, ఆవాలు 3 శాతం, 2 సేమ్ ఉన్నాయి డబ్బాలు, అందుకే ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, మంచిగా వేగనివ్వాలి ఇవి. మంచిగా వేగింది, గ్యాస్ బంద్ చేస్తున్నా. ఇటు చూడండి ఎంత ముద్దుగా వేగిందో. ఈ కలర్ రావాలి మిర్చి, ఎండుమిర్చి. ఇది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. ఉప్పు తక్కువ ఉంటే మాత్రం ఉప్పు చూసుకోవాలి, టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది చూడు. టేస్ట్ చూస్తున్నా, ఉప్పొద్దు, ఆడికాడికేసిన నేను, నాకు అందాజ మంచిగా తెలిసిపోయింది. గుమగుమలాడే బీరకాయ చట్నీ రెడీ. ఎంత బాగుందో చూడండి, మస్తున్నది బీరకాయ పచ్చడి. చూడండి బాగుంటుంది, తింటే ఎవరు కానీ ఇష్టంగా తింటారు. నేను అన్నం తిని మళ్ళీ చూపెడతా. తింటున్నా, అన్నం పెట్టుకుంటున్నా, టేస్ట్ ఎట్లుందో చెప్తే చూడండి. వేడి వేడి అన్నం, బీరకాయ పచ్చడి హైలైట్ ఉంటుంది. ఇక బీరకాయ చట్నీ వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నా. ఎట్లుందో టేస్ట్ చెప్తాను మీకు, టేస్ట్ చూసినాక చెప్తా, మీరు చేసుకోండి, మంచిగా ఉంటుంది. బాక్సులలో పెట్టుకోపోవచ్చు, అయితే మంచిగా పెట్టుకొని తినచ్చు కర్రీలకు. వేడిగా ఉన్నది అన్నం, కాలుతుంది. బాగా మెత్తగా పట్టుకోకుండా మంచిగా ఉండదు పచ్చడి. మామూలుగా బాగా మెత్తకుండా, బాగా వక్కలు వక్కలు కాకుండా మామూలుగా పట్టుకోండి, మంచిగా ఉంటుంది, కాలుతుంది. హైలైట్ ఉంది పచ్చడి, కూర కంటే పచ్చడి మంచిగా ఉంది, బీరకాయ పచ్చడి.
నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి, మంచిగా ఉంటుంది. తయారు చేసుకొని తినొచ్చు, మంచిగా కడుపు నిండా తినొచ్చు.